క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమపడనున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి పట్టణాల ద్వారా యోహాను ఎడారిలో ఎలుగెత్తి పలుకుతున్నటువంటి స్వరమును గురించి మనం వింటూ ఉన్నాము. సర్వసాధారణంగా స్వరం అనే పదం వినగానే మనకు తెలుసుకొనవలసింది ఏమిటంటే, స్వరం అనేది తెలియపరచగలగాలి, స్వరం అనేది తెలియని విషయాలను చెప్పగలగాలి, స్వరం అనేది పరలోక రహస్యాలను వివరించగలగాలి, స్వరం అనేది పరలోక ముడులను విప్పగలగాలి. ఎప్పుడైతే స్వరం మూగబోతూ ఉందో అప్పుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొనలేము. ఎప్పుడైతే స్వరం మూగబోతూ ఉందో అప్పుడు నిజమైన సత్యం ఏదో తెలుసుకొనలేము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణములను మనం గమనించినట్లయితే యోహాను గారు విశ్వాసులను గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసులు తాము పొందినటువంటి సందేశమును హృదయంలో పదిలపరుచుకొని తండ్రికి కుమారునికి సఖ్యత కలిసి జీవించాలి అని చెబుతూ ఉన్నాడు. విశ్వాసులు క్రీస్తుకు విరోధులుగా జీవించకుండా తప్పుడు సమాచారాలను విని, తప్పుడు సందేశాలను విని మోసపోకుండా తండ్రికి కుమారునికి సఖ్యత కలిసి జీవించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం అపవిత్రంగా జీవిస్తామో, ఎప్పుడైతే మనం అసత్యంగా జీవిస్తామో అప్పుడు క్రీస్తు మన హృదయంలోకి ఆహ్వానించలేము. ఎప్పుడైతే మనం సత్యంగా జీవిస్తామో అప్పుడు మాత్రమే క్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో మనం గమనించినట్లయితే స్నాపకుడగు యోహాను కూడా సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి, ప్రభు యొక్క మార్గమును సిద్ధము చేయటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. మరి ఆయన యొక్క జన్మ లక్ష్యం ఏమిటంటే, ఆయన యొక్క జీవిత లక్ష్యం ఏమిటంటే, ఎడారిలో క్రీస్తు కొరకు ఎలుగెత్తి మాట్లాడటమే ఆయన లక్ష్యము, ఆయన ధ్యేయము. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యోహానును యూదులు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు క్రీస్తువా, లేక ఏలియావా, లేక ప్రవక్తవా అని యోహానును ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు యోహాను, నేను క్రీస్తుని కాను, ప్రవక్తని కాను, ఏలియాను కాను, నేను కేవలము క్రీస్తు కొరకు ఎడారిలో ఎలుగెత్తి పలకటానికి వచ్చిన స్వరమును మాత్రమే అని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను నేను దేవుని దాసుడని గ్రహించాడు కాబట్టే క్రీస్తు ప్రభుని పాదరక్షల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను గారు తనను తాను తగ్గించుకుంటున్నారు. తనను తాను తగ్గించుకోవటమే కాదు, క్రీస్తుని యొక్క నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు, క్రీస్తుని యొక్క ఔన్నత్యాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు నువ్వు నేను ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఈనాడు నీవు నేను మనమంతా ఏ ధోరణి కలిగి ఉన్నాము అనే విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాము. దేవుడు ఈనాడు నీలో నాలో చూసేదేమిటంటే అనుకునే కానీ అహంని కాదు. మనం అనుదిన జీవితంలో మనం చేసేటటువంటి పనులు కానీ, మనం మాట్లాడేటువంటి మాటలు కానీ దేవునిని ప్రపంచానికి తెలియపరిచే విధంగా, దేవుని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఉండాలి, కానీ ఆయనను కించపరిచే విధంగా ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రీస్తుకి పనివారిగా జీవించాలి. ఆయన కొరకు, ఆయన కోసము, ఆయన ద్వారా మనము జీవించాలి. ఈనాడు మనం యోహాను గారిని ఆదర్శంగా తీసుకొని పరమార్థం ఎరిగినటువంటి క్రైస్తవులుగా జీవిద్దాం. ఆమెన్.